కరీంనగర్ లోక్సభ నుంచి రెండవ దఫా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అనుకున్నట్టుగానే అప్రతిహత విజయం సాధించారు. కరీంనగర్ లోక్సభ గత ఎన్నికల విజయాలను పరిశీలిస్తే 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి 2006లో బై ఎలక్షన్స్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నప్పుడు కేసీఆర్ ఒక రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2014లో వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్ టీఆర్ఎస్ నుంచి ఆయన సైతం 2,05,000 పైచిలకు ఓట్లు సాధించి ఒక రికార్డ్ సాధించారు. అయితే దానికన్నా మిన్నగా మెరుగైనటువంటి ఫలితాలు గత లోక్సభ ఎన్నికల్లో 2019లో 89,000 పైచిలకు ఓట్ల మెజార్టీ సాధించిన బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో 2,25,000 పైచిలకు ఓట్ల మెజార్టీ సాధించి రికార్డ్ సృష్టించడం జరిగింది. కరీంనగర్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం నుంచి రెండవ దఫా విజయ కేతనం ఎగరవేశారు. ప్రస్తుతం ఎంపీ కార్యాలయం సమీపంలో ఉన్నాం. ఇక్కడ అంతా కూడా కోలాహల వాతావరణం ఉంది. నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే అందరూ టీవీలకు అతకపోయి వాళ్ళు విజయ ఉత్సవాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంది అసలు రీజన్ ఏంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు ఈ విజయాన్ని మీరు? ఇది మేము ఫస్ట్ నుంచి అనుకున్న విజయమే. ఎందుకంటే పోలింగ్ నాడు మాకు తెలిసిపోయింది. ఎక్కడున్నా కూడా అందరు వచ్చి కూడా కలిసి సంజయ్‌కి ఓటేసడం, అందరూ వచ్చి చెప్పడం జరిగింది. పోలింగ్ కూడా నిర్వహించడం ఎంత పద్ధతిగా పోయినామంటే, ఒక బీజేపీ అనేది కార్యకర్త డిసిప్లిన్ పార్టీ, అదే డిసిప్లిన్తో ముంగడికి పోయి అందరినీ మ్యాక్సిమం ఓటేసేటట్టు అందరినీ చూసాము. అలాగే ఓటేసి వచ్చినాక కూడా అందరు వచ్చి మేము ఖచ్చితంగా బీజేపీకి వేసినాం, మేము ఖచ్చితంగా బీజేపీకి వేసినాం, బీజేపీ గెలుస్తుందని కూడా అప్పుడే వాళ్ళు ఆశాభావం పెట్టారు. అదే విధంగా ఇవాళ గెలవడం కూడా జరిగింది. ఇది మేము అనుకున్నది ఫస్టే అనుకున్నాం. పోలింగ్ నాడే 2 లక్షల పై మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తున్నాం. కానీ మేము రికార్డ్ సృష్టిస్తాం అనేది మాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే రికార్డ్ సృష్టించడం అనేది ఇవాళ బహిర్గతమైంది. మీరు ఎట్లా చూస్తారు? అన్ని వర్గాల ప్రజలు ఓటర్లు మద్దతు ఇచ్చారనుకోవచ్చు ఇప్పుడు? మాది 50 డివిజన్ గణేష్ నగర్. ప్రతి వాళ్ళు ఓటేసినం చెప్పుకుంటా, ప్రతి వాళ్ళు వేరు. బండి సంజయ్కు ఓటేసినం, మీరు కూడా పోతుండ్రు వెయ్యండి. ప్రతి వాళ్ళకు పిల్లగాళ్ళ కాంచేది, లేడీస్ కాంచేది, ప్రతి వారు మోడీ ఒక్కసారి మోడీ గెలవాలి. అంటే మోడీ గెలవాలంటే బండి సంజయ్కు ఓటేస్తేనే మోడీ గెలుతుండు. మొత్తం మీద అక్కడ కేంద్రంలో మోడీ ఉండాలి, కరీంనగర్లో సంజయ్ ఉండాలి అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఇంత భారీ మెజార్టీ వచ్చిందని వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. మరో కార్పొరేటర్ ఉన్నారు, ఆనంద్ అన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఇది మా కార్యకర్తలందరి సమిష్టి కృషి, ప్రజలందరి అభిమానం. ఇక్కడ మోదీ అంటే ఒక నమ్మకం, సంజయ్ అన్న మీద అభిమానం, ఆ రెండు కలుపుకొని ప్రజలందరి ప్రేమ. ఆ ప్రేమ ఒక్కసారి మూట కట్టుకుంటే దాని అభిమానం అనేది ఎంత ఉంటుందో అది ఓటు రూపంలో పెట్టిండ్రు. మళ్ళీ ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నారు, మేము బీజేపీకి ఓటేసామనే గర్వంతో ఫీల్ అవుతుండ్రు. అది ప్రజలందరి మాపై ఉన్న నమ్మకం, ప్రేమ, అదొక్కటే అండి. అంటే ఇది మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి హామీలు ఇచ్చారు, గతంలో సైతం అందుబాటులో ఉన్నారు, ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అవకాశం ఉంది తప్పకుండా. ఇదివరకు చాలా హామీలు సెంట్రల్ నుంచి ఏ ఫండ్ తీసుకురావాలన్నా సంజయ్ అన్న అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా దానికంటే అదనంగా ఇప్పుడు ఉన్న ఈ అభిమానానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా నమ్మకం తెచ్చుకుంటాడని మేము గర్వంగా చెప్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ విషయానికి సంబంధించి? మాకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రతి కార్యకర్త గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి కార్యకర్త 2 నెలలుగా కష్టపడ్డారు, ప్రజలు ఆశీర్వదించారు. గతంలో మనం చూసుకున్నట్టయితే 5 సంవత్సరాల్లో 12,000 కోట్లకు పైగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఉండి ఇక్కడ నిధులు తీసుకురావడం జరిగింది. అది ప్రజలు గుర్తించారు కాబట్టి రెండోసారి కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మూడోసారి అక్కడ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూడాలని ప్రజలు కోరుకున్నారు. ప్రజాబలంతో, కార్యకర్తల సమిష్టి కృషితోని ఇలా రెండోసారి భారీ మెజార్టీతో ఇలా సంజయ్ అన్న గెలవడం జరిగింది. ఇంకా నిధులు తీసుకురావడం జరుగుతుంది. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఖచ్చితంగా కరీంనగర్లో ఎంపీగా బండి సంజయ్ గారు ఉండాలని ప్రజలు వన్ సైడ్ తీర్పునిచ్చారు. ఇది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంకా నిధులు ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేస్తారని అందరికీ నమ్మకం ఉన్నది. సంజయ్ మీద ఒక నమ్మకం ఉంది, అందులో భాగంగానే ఇంత విజయం సాధించారని చెప్పేసి వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఈ అపూర్వ విజయాన్ని అందించిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఇప్పుడు మేము ఆనందంగా సంతోషపడుతున్నాం. ఇక్కడ నుంచి ప్రజలు ఆనందంగా పడతారు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు సంతోషంగా ఉంటారు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు బండి సంజయ్ గారు చూసుకుంటారు, వాళ్ళు నరేంద్ర మోదీ చూసుకుంటారు. ముఖ్యంగా యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్స్ పెరుగుతాయి. నరేంద్ర మోదీ గారి పరిపాలనలో రైతులకు కూడా, మహిళలకు కూడా, రైతులకు ఉపాధి హామీ కూలీలకు కానీ, వ్యవసాయదారులకు కానీ మెరుగైన ఫలితాలు వస్తాయి, మెరుగైన అవకాశాలు కల్పిస్తారు. ముఖ్యంగా కూడా భారతదేశం ఇప్పుడు మీరు ఈ యొక్క 3 సంవత్సరాలుగా 2 సార్లు నరేంద్ర మోదీ పరిపాలన చూసారు కాబట్టి ఈసారి ఇంకా మెరుగైన పాలన అందించడానికి నరేంద్ర మోదీ గారు కృషి చేస్తారు. ముఖ్యంగా మహిళలకు రక్షణ, భారతీయ జనతా పార్టీ అని చెప్పి మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ వెనుకపోదు. ముఖ్యంగా ఆడవాళ్లకు రక్షణ కల్పించడం ముందంజలో ఉంటుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా గ్రామాలకు మౌలిక వసతులు కానీ, వాళ్ళకు 14th ఫైనాన్స్ కానీ, 15th ఫైనాన్స్ ద్వారా కూడా సర్పంచ్లకు అసలు టీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ జీతాలు ఇచ్చింది. ఈ విషయంలో కూడా గ్రామాల అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ సాధ్యం కనుక అపూర్వ విజయాన్ని పార్లమెంట్ ప్రజలు సంజయనకు ఇచ్చారు. అదేవిధంగా కూడా బండి సంజయ్ గారు ఈ రానున్న 5 ఏళ్లలో వారి పార్లమెంట్ పరిధిని కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి మేము సంకల్పిస్తున్నాం. Yes, ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు మీరు? దీనికి సంబంధించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది సంజయ్ అన్న గొప్ప విజయం. ఎందుకంటే సంజయ్ అన్న చాలా మంచి వ్యక్తి కాబట్టి ప్రజలు ఆ సంజయ్ అన్న అటువంటి నాయకుడు మాకు కావాలని, సంజయ్ అన్నను మరీ ఇంత భారీ మెజార్టీతో గెలిపించడం కూడా మేము చాలా అందరం సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే సంజయ్ అన్న లాంటి నాయకుడు కావాలి. ఆయన ఇంత మంచి కాబట్టి ఇంత భారీ మెజార్టీతో గెలిపించినాం. అందుకే సంజయ్ అన్న నాయకుడు ఉండాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూడా చాలా గొప్పగా ఉంది కాబట్టి ఇంకా సంజయ్ అన్న కూడా అభివృద్ధి, ప్రజల పక్షాన కూడా ఇంకా, ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు ఇలా సంజయ్ అన్న అయితేనే కొట్లాడతాడు, ప్రజల సమస్యలపై కూడా తెలుసుకుంటాడు. అట్లా తెలుసుకుంటాడు కాబట్టి ఇలా భారీ మెజార్టీతో కరీంనగర్ పార్లమెంట్లో గెలిపించడం జరిగింది. అందుకే ఇది సంజయ్ అన్న కంపల్సరీగా రాబోయే రోజులలో మాకు కూడా ఒకటి, రాబోయే రోజులలో మన తెలంగాణలో బీజేపీ రాష్ట్రం ఏర్పడాలి. అప్పుడు సంజయ్ అన్నను కూడా ఇంకా సీఎంగా చూస్తే ఇంకా చాలామంది నీరు ఉద్యోగులు కానీ, పేద రైతులు కానీ అందరికి ఇంకా న్యాయం చేస్తాడు. ఇంకెందుకంటే ప్రజల రక్షణ కొట్లాడతాడు. ఆయనను కూడా సీఎంగా చూడాలని మా అందరి ఆకాంక్ష. మొత్తం మీద ప్రజలందరూ, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళిండ్రు. వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని ఇటు వైపు మద్దతు ఇచ్చేలా మార్చగలగడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరూ, ఓటర్లు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. 45% ఓట్లతో భారీ మెజారిటీతో సంజయ్ అన్న గారిని గెలిపించారు. అదేవిధంగా సంజయ్ అన్న గారు కూడా కరీంనగర్ పార్లమెంటును తెలంగాణలోనే ప్రథమ స్థానంలో, అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలుపుతూ యువతకు, ఇటు మహిళలకు, రైతులకు పెద్దపీట వేస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే నెంబర్ 1గా మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా వారు మారుస్తారు. వారు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఈ ప్రజలు వారిపై పెట్టిన నమ్మకాన్ని సంజయ్ అన్న నిలుపుకుంటారు. ప్రతి ఒక్కరికి విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. దీంతో ముందుకు పోతాం. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలం అందరం క్రమశిక్షణతో పనిచేసినాం. పోల్ మేనేజ్మెంట్ ఫలించింది కావున ఈ రిజల్ట్ వచ్చింది. అందరూ మోడీని నమ్ముతున్నారు. బండి సంజయ్ గారు స్టార్టింగ్కి వెళ్ళి హిందుత్వం పైన కానివ్వండి మన ప్రజల పక్షాన పోరాడి పాదయాత్ర ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ప్రజలకు ఏ ఇబ్బందులైనా కూడా తన ఇబ్బందిగా చేసుకొని ప్రతి విషయాన్ని, ప్రజలకు పడుతున్న బాధలను, ఇంతకుముందు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి ప్రజలు ఆదరించి ఇవాళ బండి సంజయ్ గారు అనేటువంటి వ్యక్తి కరీంనగర్కి ఎంపీగా ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కరీంనగర్కు బండి సంజయ్ భారతదేశంలో మన నరేంద్ర మోడీ ఉండాలని చెప్పి ఇవాళ ప్రజలు ఒక వన్ సైడ్గా బీజేపీని గెలిపించాలని చెప్పి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీ సంజయ్ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మన భారతదేశం. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశం మొన్నటి ఎలక్షన్లో భారతదేశం వైపే ఉన్నాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ ప్రభుత్వము మన ముందుకెళ్ళింది. ప్రజలందరూ ఆశీర్వదించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 4 స్థానాల నుంచి 8 స్థానాలకు వచ్చినాయి. తెలంగాణలో మరియు ఆంధ్ర లోపల విజయ కేతనం ఎగురవేసింది. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఇది సంకేతం. మన భారతీయ జనతా పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యారు. ఒక కార్యకర్తగా తమలో తాము సంజయ్ని చూసుకున్నారు. అందులో భాగంగానే యువకులు, మహిళలు,
పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హిందుత్వ నినాదం కావచ్చు, జై శ్రీరామ్ అనేటువంటి నినాదం కావచ్చు, అనేక అంశాలకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఒక పక్క ప్లాన్తో ముందుకెళ్లారు. పోల్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగానే వాళ్ళు ప్రతి ఒక్కరు కృషి చేశారు. ఆ కృషిలో భాగంగానే ఇంత అప్రాప్యత మెజార్టీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇతర రికార్డ్ మెజార్టీ సాధించడంతో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బండి సంజయ్ లోక్సభకి రెండవసారి ఎన్నికయ్యారు. గతంలో ఉన్న రికార్డులు బద్దలు కొట్టారు. 2,25,000 పైచీలకు ఓట్ల మెజార్టీ వచ్చింది. ముందుగా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రెండవసారి మా బండి సంజయ్నకు బ్రహ్మరథం పట్టి ఇవాళ 2 లక్షల పైచీలకు మెజార్టీ ఇచ్చినందుకు, పోయినసారి 1 లక్ష రూపాయలు ఇచ్చారు, ఈసారి 2 లక్షల పైచీలకు మెజార్టీ ఇచ్చినందుకు నిజంగా ఈ ఓటర్ మహాదేవులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. మొత్తానికి ఒక ఫ్లెక్సీ చూస్తున్నాం. కాషాయ దళపతి హిందూ టైగర్ బండి సంజయ్ కుమార్ గెలుపు కోర కృషి చేసిన వాళ్ళందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తూ ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే కాదు, గతంలో హైదరాబాద్ అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన అనుభవం సంజయ్కి ఉంది. దానిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. బండి సంజయ్ ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకుంటాడు, ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటాడు, మన మనిషి అనేటువంటి కాన్సెప్ట్తోనే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.